వెల్కమ్ టు అవర్ ఛానల్ దాయిమూష్ ఎడ్యుకేషన్. ఈరోజు మనం 24 మార్చి నుంచి 27 వరకు గల ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని క్లుప్తంగా తెలుసుకుందాం. ఇస్రో యొక్క ఇటీవల ప్రయోగంలో విజయవంతంగా ల్యాండ్ అయిన భారతదేశపు ప్రీమియర్ రీయూజబుల్ లాంచ్ వెహికల్ RLV పేరేమిటి? ఆన్సర్ సి, పుష్పక్. పుష్పక్ అనేది భారతదేశపు ప్రీమియర్ రీయూజబుల్ లాంచ్ వెహికల్. ఇది ఇస్రో యొక్క ఇటీవల ప్రయోగంలో విజయవంతంగా ల్యాండ్ అయ్యింది. ఇది ప్రామాణికం కాని ప్రారంభ పరిస్థితుల నుండి అధునాతన స్వయం ప్రతిపత్తి ల్యాండింగ్ సామర్థ్యాలను ప్రదర్శిస్తుంది. ఇండియన్ స్టీల్ అసోసియేషన్ ISA అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ బి, నవీన్ జిందాల్. జిందాల్ స్టీల్ అండ్ పవర్ చైర్మన్ నవీన్ జిందాల్ ఇండియన్ స్టీల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ IBA కొత్త చైర్మన్గా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ డి, MV రావ్. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయిన MV రావ్ ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ IBA కొత్త చైర్మన్గా ఎంపికయ్యారు. 4వ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ స్టార్టప్ ఫోరం ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఏ, న్యూఢిల్లీ. 4వ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ SCO స్టార్టప్స్ ఫోరం న్యూఢిల్లీలో జరిగింది. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్స్ ఆర్గనైజేషన్ FIEO కొత్త అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ డి, అశ్వనీ కుమార్. జలంధర్లోని విక్టర్ ఫోర్జింగ్స్లో భాగస్వామి అయిన అశ్వనీ కుమార్ భారత ఎగుమతి సంస్థల సమైక్య FIEO యొక్క కొత్త అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. భారతదేశంలో మొదటి బ్యాటరీ నిల్వ గిగా ఫ్యాక్టరీ ఎక్కడ ఉంది? ఆన్సర్ ఏ, జమ్మూ అండ్ కాశ్మీర్. భారతదేశపు మొట్టమొదటి బ్యాటరీ నిల్వ గిగా ఫ్యాక్టరీ జమ్మూ కాశ్మీర్ ఉత్తర ప్రాంతంలో కలదు. 37 సంవత్సరాల వయసులో ఐర్లాండ్ యొక్క అతి పిన్న వయస్కుడైన ప్రధానమంత్రిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ సి, సైమన్ హారిస్. ఐరిష్ రాజకీయాల్లో ప్రముఖ వ్యక్తి అయిన సైమన్ హారిస్ 37 సంవత్సరాల వయసులో ఐర్లాండ్ యొక్క అతిపిన్న వయస్కుడైన ప్రధానమంత్రిగా మారబోతున్నారు. లియో వర్ద్కర్ ఊహించని విధంగా నిష్క్రమించడంతో ఆయన ఏకైక అభ్యర్థిగా ఆవిర్భవించారు. ఇది దేశంలో గణనీయమైన రాజకీయ పరివర్తనను సూచిస్తుంది. భారతదేశంలోని ఏ రాష్ట్రము తన వ్యర్థ పదార్థాల నిర్వహణ ప్రొఫైల్ను బలోపేతం చేయడానికి తక్కువ కార్బన్ యాక్షన్ ప్లాన్ని ప్రారంభించింది? ఆన్సర్ బి, బీహార్. బీహార్ తన వ్యర్థ పదార్థాల నిర్వహణ ప్రొఫైల్ను మెరుగుపరచడానికి బాగా రూపొందించిన తక్కువ కార్బన్ యాక్షన్ ప్లాన్ను ప్రారంభించింది. సూరత్ డైమండ్ బోర్స్ STB కొత్త చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ బి, గోవింద్ ధోలాకియా. గుజరాత్కు చెందిన రాజ్యసభ MP SRK డైమండ్స్ యజమాని గోవింద్ ధోలాకియా సూరత్ డైమండ్ బోర్స్ STB కొత్త చైర్మన్గా నియమితులయ్యారు. లెబనాన్లోని బీరూట్లో జరిగిన వరల్డ్ టేబుల్ టెన్నిస్ WTT ఫెడరర్ సిరీస్ ఈవెంట్లో పురుషుల సింగిల్స్ ట్రోఫీని గెలుచుకున్న మొట్టమొదటి భారతీయుడు ఎవరు? ఆన్సర్ డి, జి సత్యన్. జి సత్యన్ WTT ఫెడరర్ బీరూట్ 2024 ఈవెంట్లో పురుషుల సింగిల్స్లో ట్రోఫీని గెలుచుకొని ప్రపంచ టేబుల్ టెన్నిస్ ఫెడరర్ సిరీస్ టోర్నమెంట్లో ఈ ఘనతను సాధించిన మొదటి భారతీయుడిగా చరిత్ర సృష్టించాడు. వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2024లో భారతదేశం ర్యాంక్ ఎంత? ఆన్సర్ ఏ, 126. వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2024 ప్రకారం భారతదేశం 126వ ర్యాంకును మునుపటి సంవత్సరం మాదిరిగానే కొనసాగించింది. ఈ ర్యాంకింగ్ GDP, ఆయుర్దాయం, సామాజిక మద్దతు, స్వేచ్ఛ, దాతృత్వం మరియు అవినీతి యొక్క అవగాహన వంటి వివిధ అంశాల ఆధారంగా రూపొందించబడింది. భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఆర్డర్ ఆఫ్ ద డ్రాగన్ అవార్డును ఏ దేశం ప్రదానం చేసింది? ఆన్సర్ సి, భూటాన్. భారత ప్రధాని నరేంద్ర మోదీని థింపూ రాష్ట్ర పర్యటన సందర్భంగా భూటాన్ అత్యున్నత పౌర పురస్కారం ఆర్డర్ ఆఫ్ ద డ్రాగన్తో సత్కరించారు. కేంద్ర మంత్రివర్గం నుండి పశుపతి కుమార్ పరాస్ రాజీనామా చేసిన తర్వాత ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిగా అదనపు బాధ్యతలతో ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఏ, కిరణ్ రిజిజు. పశుపతి కుమార్ పరాస్ కేంద్ర మంత్రివర్గం నుండి రాజీనామా చేసిన తర్వాత కిరణ్ రిజిజును ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ మంత్రిగా అదనపు బాధ్యతలతో నియమించారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పరాస్ రాజీనామాను ఆమోదించారు మరియు ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ పోర్ట్ఫోలియోను పర్యవేక్షించడానికి కిరణ్ రిజిజును నియమించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐపై మొదటి ప్రపంచ తీర్మానాన్ని ఏ సంస్థ ఆమోదించింది? ఆన్సర్ డి. ఐక్యరాజ్య సమితి. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ కృత్రిమ మేధస్సుపై మొదటి ప్రపంచ తీర్మానాన్ని ఆమోదించింది. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా FSSAI దేశవ్యాప్తంగా ఎన్ని మైక్రోబయాలజీ ల్యాబ్లను ఏర్పాటు చేయాలని యోచిస్తుంది? ఆన్సర్ బి. 34. FSSAI భారతదేశమంతటా 34 మైక్రోబయాలజీ ల్యాబ్లను స్థాపించడానికి యోచిస్తుంది. ఇది ఫుడ్ పాయిజనింగ్ మరియు డయేరియా వ్యాధులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి ఉద్దేశించబడింది. P&G ఇండియా కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఎవరు ప్రకటించబడ్డారు? ఆన్సర్ ఏ. కుమార్ వెంకట సుబ్రమణియన్. కుమార్ వెంకట సుబ్రమణియన్ P&G ఇండియా కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ప్రకటించబడ్డారు. ఈ నియామకం మే 1, 2024 నుంచి అమల్లోకి వస్తుంది. NCC మరియు NPCIL మధ్య భాగస్వామ్యం యొక్క దృష్టి ఏమిటి? ఆన్సర్ ఏ. అణుశక్తిని శాంతియుతంగా ఉపయోగించడం. నేషనల్ క్రెడిట్ కార్ప్స్ మరియు న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ మధ్య భాగస్వామ్యం భారతదేశమంతటా అణుశక్తిని శాంతియుతంగా ఉపయోగించడాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కొత్త కమిషనర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ బి. భూషణ్ గాగ్రాని. భారత ఎన్నికల సంఘం బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కొత్త కమిషనర్గా భూషణ్ గాగ్రానిని నియమించింది. కాంటాక్ట్లెస్ చెల్లింపుల కోసం NPCI భాగస్వామ్యంతో ప్లాస్ పే రూపే స్మార్ట్ కీ చైన్ను ఏ బ్యాంకు ప్రారంభించింది? ఆన్సర్ డి. ఫెడరల్ బ్యాంక్. వినియోగదారులకు అనుకూలమైన మరియు సురక్షితమైన లావాదేవీలను నిర్ధారిస్తూ పిన్ లేకుండా 5,000 లావాదేవీల పరిమితిని మరియు రోజువారీ క్యాష్ 1,00,000తో కాంటాక్ట్లెస్ చెల్లింపుల కోసం రూపే స్మార్ట్ కీ చైన్ అయిన ప్లాస్ పేని పరిచయం చేయడానికి NPCIతో ఫెడరల్ బ్యాంక్ సహకరించింది. ఇండియన్ మాస్టర్స్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2024లో 2 బంగారు పతకాలు ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ సి. నయిద్ దివేచా. మహారాష్ట్రకు చెందిన నయిద్ దివేచా ఏనెక్స్ సన్రైజ్ 46వ ఇండియన్ మాస్టర్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2024లో 2 బంగారు పతకాలను సాధించాడు. మహిళల 50 సింగిల్స్ ఫైనల్ మరియు మిక్స్డ్ డబుల్స్ 50 టైటిల్ను కిరణ్ మోకాడేతో గెలుచుకున్నారు. ప్రపంచ నీటి దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ బి. మార్చి 22. ప్రతి సంవత్సరం మార్చి 22న ప్రపంచ నీటి దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రపంచ నీటి దినోత్సవం థీమ్ వాటర్ ఫర్ పీస్.